ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 34వ కీర్తన 15వ వచనం నుండి లేక చరణం నుండి 17వ వచనం వరకు చరణం వరకు మనం చదువుకుందాం. అక్కడ యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల రాజా, ఈ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ 2-3 మాటల్లో ఉన్న గొప్ప విలువైనటువంటి సందేశాన్ని, దాగి ఉన్న సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడా మీరు అందరికీ బోధించండి, వివరించండి. మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. మీరే మహిమ పొందుకోండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు దయచేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ పాఠ్య భాగంలో మనకి ఒక మాట క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే, దేవుడు నీతిమంతుడు చేసేటటువంటి ప్రార్థన మీద తన చెవి ఉంటుంది, తన మనస్సు కూడా ఉంటుంది అని అక్కడ చెప్పబడింది. యెహోవా దృష్టి, తన కళ్ళు కూడా నీతిమంతుల మీద ఉంటాయంట. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అలాగే 17వ వచనం అంటాడు, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా. టోటల్గా దేవుని యొక్క కాన్సంట్రేషన్ అంతా కూడా ఈ భూమి మీద నీతిమంతుని మీదే ఉన్నది. ఆయన కళ్ళు గాని, ఆయన చెవులు గాని, ఆయన హృదయము గాని టోటల్గా నిలుచును అని రాయబడింది. నిలుచును ఏంటట? నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా ఆలకించును. బా, ఎన్ని మాటలు రాయబడ్డాయి. ప్రియులారా, నేను ఈ రోజున మీకు చెప్తున్నాను చూడండి. ఈ భూమి మీద ఎంతో మంది పూజలు, పురస్కారాలు, లేకపోతే ప్రార్థనలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు అన్నీ చేస్తుంటుంటారు. కానీ దేవుడు ప్రతి మనిషి చేసేటటువంటి ప్రార్థన వినడు. వినాలి, ఈ మాట వినాలి. కానీ ఆయన ప్రత్యేకంగా నీతిమంతుడు ఏం ప్రార్థన చేస్తాడా, నీతిమంతుడు ఏం మొర్ర పెడతాడా అని జాగ్రత్తగా వింటాడంట. హల్లెలూయా. ఇది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు కదా, వాళ్ళు ఏం చెప్తున్నాడు, దుష్క్రియలు చేయవారిని, అలాగే దుష్క్రియలు చేయవారికి యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. ఎవరైతే చెడ్డ పనులు చేస్తూ ఉంటుంటారో వాళ్ళు ప్రార్థన చేయొచ్చు. వారు ప్రార్థించిన చెడ్డోడు ప్రార్థన చేస్తాడు, మంచోడు ప్రార్థన చేస్తాడు.
పాపి ప్రార్థన చేస్తాడు, దోషి ప్రార్థన చేస్తాడు, నిర్దోషి ప్రార్థన చేస్తాడు, నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు. ఒకవైపు మనిషి అనేకమైనవి చేస్తూ దుష్టక్రియలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంటాడు. అలాంటి వారికట యెహోవా సన్నిధి విరోధంగా ఉంది అంట. అందుకోసమే ఈ రోజున మనకెందుకు పనులు జరగటం లేదు, ఈరోజు మనకెందుకు ప్రభు కార్యాలు చేయటం లేదు, ఈరోజు దేవుడు ఎందుకు మనకు విరోధంగా ఉన్నాడు అంటే మనం చేసేటటువంటి దుష్ట క్రియలే, మనం చేసేటటువంటి చెడ్డ పనులే. అది చెడ్డ ఊహ అవ్వచ్చు, చెడ్డ తలంపు అవ్వచ్చు, చెడ్డ పని అవ్వచ్చు, చెడ్డ క్రియ అవ్వచ్చు. దాన్ని బట్టి దేవుని సన్నిధే మనకు దూరంగా ఉంది. వాడు దేవుని సన్నిధికి రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, మొరపెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎస్పెషల్లీ దేవుడు ఫోకస్ చేయాలంటే నీ మీద నువ్వు నీతిగా బ్రతకడం అనేది నేర్చుకోవాలి, నీతిగా జీవించడం అనేది నేర్చుకోవాలి. దేవుని మార్గాల్లో, దేవుని సత్యములో, దేవుని ఆత్మలో, దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో, దేవుని ఊహల్లో, దేవుని తలంపుల్లో, దేవుని ఆలోచనలో, దేవుని చిత్తములో నువ్వు ఇమిడి ఉండడము, నిలిచి ఉండడము నేర్చుకోవాలి. అప్పుడే ఆయన నీ మీద మోర్ కాన్సన్ట్రేషన్ చూపిస్తాడు. నీతిమంతుని మొర్ర యెహోవా ఆలకించును. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజున మనము చేసే ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. నీతిమంతుని ప్రార్థన, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకిస్తాడు, వింటాడు. నీతిమంతులు చేసే మొరలకు ఆయన చెవి యొగ్గుతాడు. నీతిమంతుల మీద యెహోవా దృష్టి ఉన్నది. అబ్బాబ్బాబ్బా, ఈ భూమి మీద ఎవరు ప్రార్థన చెల్లుతుంది అంటే నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని కేక, నీతిమంతుని కన్నీరు, నీతిమంతుని మొర్ర, నీతిమంతుని విజ్ఞాపన చెల్లుతుంది. ఇంకెవరిది చెల్లదు. ఎవరు మొర్ర పెట్టుకున్నా, గోల్ చేసినా, కేకలేసినా ఉత్తదే. అవి ఎందుకు పనికిరావు. దేవుడు వారి 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 మొరవైపు చెవి పెట్టడు, వారి మీద దృష్టి ఉంచడు. సబ్జెక్ట్ తెలుసుకోవాలి మనం. పాప పశ్చాత్తార్థమైనటువంటి మారు మనసు కలిగిన అనుభవంలో అయితే ఆయన వింటాడే. నా పాపాన్ని దూరపరచిన ఆయన అంటే వింటాడేమో తప్పించి, కానీ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, నీ అన్ని జరగాలి, చెయ్యాలి అంటే దేవుడు అవి గ్రాంట్ చెయ్యడు. ఆయన గ్రాంట్ చెయ్యాలి అంటే ఆయనలో, మనలో ఆయనకు తన నీతి కనిపించాలి. మనలో ఆయనకు ఆయన నీతి కనిపించాలి, మన నీతి కాదు. మన నీతి అసలు ఆయనకి మురికి గుడ్డల వలె ఉన్నాయంట. ఆయన నీతి నీలో కలిగినప్పుడు, అప్పుడు నువ్వు కన్నీరు కారిస్తే, అప్పుడు నువ్వు కేకలు వేస్తే, అప్పుడు నువ్వు మొర్ర పెడితే దేవుడు నీ పట్ల మంచి కాన్సన్ట్రేషన్ కలిగి నిన్ను అనేక రకాలుగా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు, నీకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు, నీతో కలిసి పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు కాలయాపన అయిపోయింది, ఇంకెంతవరకు ఆలోచిస్తారు శరీరం కోసం, ఇంకెంతవరకు కోరికలు తీర్చుకుంటారు, ఇంకెంతవరకు నీ కళ్ళకు, నీ చెవులకు, నీ శరీర అవయవాలకు సంతృప్తి కావాలి. ఒకవైపు వయసు అవుతుంది, ఒకవైపు
దీవెన రావట్లేదు, ఒకవైపు సమయం గడిచిపోతుంది. ఇంకెప్పుడు నువ్వు దేవుడికి ఆకర్షణీయంగా బ్రతుకుతావు? ఒకవేళ నువ్వు అలా బ్రతకకపోతే నీ కుటుంబం, నీ వెనకాతల నీ భార్య, లేకపోతే స్త్రీవైతే నీ భర్త, నీ బిడ్డలు మీ నుంచే ఆశీర్వాదాలు పొందుకోకున్న వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు, నీ జీవితాల్లో ఆశీర్వాదం, నీకే ఆశీర్వాదం లేకపోతే నీ పిల్లలకి నీ ఆశీర్వాదాన్ని ఎలాగ నువ్వు ఇవ్వగలుగుతావు? నీకొచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు చెడ్డ పని చేయడం ద్వారా దూరం చేసుకుంటున్నావు. మనిషి ప్రాక్టీస్ చేసుకోవాలి, శరీరాన్ని లోపరుచుకోవాలంట, శరీరాన్ని అధీనంలో ఉంచుకోవాలంట, శరీర అవయవాలను ఆధీనంలో ఉంచుకోవాలి. ఇతరులకు సువార్త చెప్పి నేనెక్కడ భ్రష్టుని అయిపోతున్నా అని నా శరీరాన్ని నేనే నలుగుగొట్టుకొని చున్నానని అపోస్తలుడైన పౌలు గారు ఎలా చెప్తున్నాడో, దేవుడి నీతి అన్నిటికన్నా కష్టమైన పని ఏంటంటే నీతిగా బ్రతకడమే కష్టమైన పని. అది ఎలాంటి పరిశుద్ధుడికైనా, ఎలాంటి భక్తుడికైనా, ఎలాంటి భక్తురాలకైనటువంటి ఈ అనుభవం ఎదురవుతుంది. ఈజీగా పాపం ఈజీగా చేస్తారు, పాపం చేయటం సులువు, పరిశుద్ధంగా బ్రతకడమే, నీతిగా బ్రతకడమే కష్టం. చేసిన పాపాన్ని కొంతవరకు మేనేజ్ చేసుకుంటారు, అదేదో రోజు బయలుపడుతుంది, అప్పుడు సిగ్గునొందుతారు. అప్పటికల్లా ఇంకా దాన్ని బట్టి ఒకసారి నువ్వు పరీక్షలో తప్పు రాస్తే 1 సంవత్సరం వెయిట్ చేయాల. నువ్వు పాస్ కాకపోతే మళ్ళీ సంవత్సరానికి నువ్వు పాస్ అవడానికి వెయిట్ చేయి, మళ్ళీ అప్పుడు తప్పు చేస్తే మళ్ళీ ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాల. ఇలాగ తప్పులు తడకలతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన జీవితాలలో ఆశీర్వాదాలు సంవత్సరాలుగా నిలిచిపోతాయి. కాబట్టి దేవుని నీతిని అనుసరించి నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని నీతిలో ఉండి నువ్వు మొర్ర పెడితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు దేవుడు దయచేస్తాడు. కొందరి ప్రార్థన వినడు దేవుడు. ఎందుకు వినడో 3 విషయాలు నేను మీతో మాట్లాడి ముగించాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము, ఇది ఒకసారి 34వ కీర్తన కల్పిస్తావా? 34వ కీర్తన ఆపిస్తావా? ఏది తీయ ఏమి రాశాడు హిందీలో? చదువు 17 చదువు. धर्मी दुहाई देते हैं और यहोवा सुनता है और उनको सब विपत्तियों से छुड़ाता है. धर्मी दुआय, धर्मी दुहाई देते हैं और यहोवा सुनता है. God hears them. और उनको నీతిమంతుడు మొర్ర పెడితే దేవుడు వింటాడు. బుర్ర, కేక, ఏడుపు, కన్నీటి ప్రార్థన. దేవా నాకు కరువు ఉంది, నా దేవా నాకు కష్టం ఉంది, దేవా నాకు ఆహారం లేదు, దేవా నాకు ఆరోగ్యం లేదు, దేవా నాకు ఆశీర్వాదం లేదు, దేవా నా బిడ్డలకు వివాహం జరిగించాలి, దేవా నా బిడ్డలకు ఉద్యోగం లేదు, దేవా మా వ్యాపారం పాడైంది. ఇవి భౌతికపరమైన అవసరాలు, శారీరకపరమైన అవసరాలు. ఆశీర్వాదాలు అంటే అవే. దేవుడు దేనికి వింటాడు? మానవుడు దేన్ని కోరుకుంటాడు? సేవకులైతే దేవా నా సేవ బాగోలేదు, నా సేవ కుంటిపడిపోయింది, సంఘం లేదు, సంఘం పాడైపోయింది, సువార్త లేదు, మందిరం లేదు, గృహం లేదు, వాహనాలు లేవు. ఇవే కదా మనం చేసే ప్రార్థనలు. లేకపోతే నువ్వు విరివిగా వాడుకో, అద్భుతంగా నా కుటుంబాన్ని వాడుకో. ఇవే కదా మనం చేసే ప్రార్థనలు. ఇంతకన్నా చేసేదేముంది? ఏ భక్తుడు కూడా కుటుంబ క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని, సేవ
అభివృద్ధిని, క్షేమాన్ని కోరుకోలేని వాడు ఎవడో ఉండడు. మనం మొరపెడుతూ ఉండాలి, దేవుడు ఆలకిస్తూ ఉంటాడు అని ధైర్యాన్ని, అభయాన్ని, వాగ్దానాన్ని, మొర్రపెట్టే ఒక అవకాశాన్ని, మొర్రపెట్టడం ద్వారా పొందుకున్న ఒక మేలును దేవుడు ఒక మార్గంలో చూపిస్తూ ఉంటుంటే మనం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మనము దైవికంగా తన నీతిలో నిలబడలేక సతమతమవుతున్నాం. ఈ రోజున ఒక రైట్ స్టాండ్ తీసుకోవాలి. దేవుడు మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ఒక రైట్ స్టాండింగ్, కరెక్ట్గా నిలబడ్డం, దేవుని కొరకు నిలబడ్డం, దేవునిలో నిలబడ్డం నేర్చుకోవాలి మనం. ఉదాహరణకి యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఏమనుంది? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవరైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఎక్కడ అర్థమవుతుంది? మనము గుడిలో ఉండవచ్చు, మనము బైబిల్ చదువుతూ ఉండవచ్చు, మనము ప్రార్థన చేస్తూనే ఉండవచ్చు, మనము దేవునికి కానుక ఇవ్వను ఉండవచ్చు, లేక పరిచయం చేయను ఉండవచ్చు. కానీ అలా చేస్తూ పాపం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం క్రైస్తవ సంఘానికే, నేను అన్యులకు కాదు బోధించింది, సువార్త కాదు. ఈరోజు ఆదివారం బోధ. దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదర సహోదరి మనులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందుకున్నాం, సంతోషం, దేవునికి మహిమ. నీటి బాప్తిసం తీసుకున్నాం, దేవునికి మహిమ. గుడికొస్తున్నాం, దేవునికి మహిమ. కార్యక్రమాలన్నింటిలో కొనసాగుతున్నాం, దేవునికి మహిమ. కానుకలు ఇస్తున్నాం, దేవునికి మహిమ. కానీ అవన్నీ చేస్తూ కూడా పాపాన్ని ప్రాక్టీస్ చేస్తే గనుక అలాంటి వారి యొక్క మొర్ర దేవుడు ఆలకించడు అని యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉంది. దేవుని చిత్తమేదో గ్రహించాలి, దేవుని మనస్సేదో గ్రహించాలి, దేవుని ఆలోచన ఏదో గ్రహించాలి, దేవుని పనేంటో గ్రహించాలి. అప్పుడు వాటిని మనం చేస్తే ఆయన మన మనవి ఆలకిస్తాడంట. ఇదట ఎవడైనను దేవభక్తుడయ్యుండి, ఎవడైనను విశ్వాస అయ్యుండి, ఎవడైనను సేవకుడయ్యుండి, ఎవడైనను సంఘ సభ్యుడయ్యుండి, ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకొని పాపం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రార్థన చెల్లదు. పాపం ఆపి పరిశుద్ధతలో నడిచి, పరిశుద్ధత కలిగి, పరిపూర్ణత కలిగి, సంపూర్ణత కలిగి ప్రార్థన చేస్తే ఆయన కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుందంట. ఆయన చెవులు వారి మొరలకు చెవి ఎక్కుతాడంట. వారి మొరను దేవుడు ఆలకిస్తాడు అంట.
ఇది ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. ఇంకా మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. అక్కడ చూసారా, అక్కడ ఏమైనా ఉంటుంది, ఐ థింక్ ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు అంటాడు కదా ఆయన అక్కడ. जो मुझसे हे प्रभु कहता है, उसमें से हर एक स्वर्ग के राज्य में प्रवेश न करेगा, परंतु वही जो मेरे स्वर्गीय पिता की इच्छा पर चलता है. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ఎవడు కూడా పరలోకంలో రాకపోవచ్చు. అంటే నా నామలో నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం నీకు పరలోకం వచ్చేస్తుంది, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది, నీకు అన్ని సమకూర్చబడతాయి అనుకున్న తప్పు. కానీ నా తండ్రి చిత్తం ప్రకారం ఎవరైతే చేస్తారో వారు పరలోకంలో ప్రవేశిస్తారు. అంతే చెప్తున్నాడా? అంతే కదా. అక్కడ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందు ప్రభువే యేసును ప్రభువా 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 ప్రభు నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు ఇది అది అని చెప్తావు. ఓకే, గుడ్. నువ్వు కూడా ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తావు. అయినా నువ్వు పరలోకంలో ప్రవేశించకపోవచ్చు. ఇక్కడ అంటాడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. చూసారా, దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి నీతిమంతుడు. నీతిమంతుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుని ప్రార్థన చేస్తాడు. దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివే, ఆయనను నీ చిత్తమే నెరవేర్చబడును గాక. నేను నీకు అప్పగించుకున్నాను కదా, పరిశుద్ధాత్మ ద్వారా, నిత్యుడుగా ఆత్మ ద్వారా నేను నీకు అప్పగించుకున్నాను, ఈ కార్యానికి అప్పగించుకున్నాను అయ్యా. సర్వలోక పాప పరిహారార్థమైన బలిగా నేను బలి అయిపోతాను, నా రక్తాన్ని కారుస్తాను అని నేను నీకు ఎప్పుడో చెప్పుకున్నాను కదా. అయినా మానవుడిగా నాకు ఒక బాధగా ఉంది కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. అయినా ఆయనను నలుగొచ్చుటకు ఆయనకు ఇష్టమాయను. నలుగొచ్చుటకు ఇష్టమైన. లెట్స్ రైట్ డౌన్ దిస్ నౌ అని గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. నలుగొచ్చుటకు ఇష్టమాయను, నలుగొచ్చుటకు ఇష్టమాయను. Praise the Lord. Hallelujah. నలుగురికి ఇష్టమైంది. చూసారా, కాబట్టి దేవా నీ చిత్తమైతే అని ఆయన ప్రార్థన చేశాడు. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి ఈ భూమి మీద. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండినప్పుడు మాత్రమే మనకి మన ప్రార్థన మన ప్రభు అంగీకరిస్తారు. దేవుడు ఎవరి మొరను వినడు? దేవభక్తుడే, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడే పాపం చేస్తూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన వినడు. నంబర్ 1. నంబర్ 2, యేసు ప్రభువుని ప్రార్థన చేస్తూ తండ్రి చిత్తాన్ని జరిగించిన వాని యొక్క ప్రార్థన ఆలకింపబడదు. నంబర్ 3, సామెతల గ్రంథం 28వ
అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మాట. మూడో విషయం ఏంటంటే, చాలా మంది దేవుని వాక్యాన్ని వినరు. చాలా సంఘాల్లో దేవుని వాక్యాన్ని వినరు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, దేవుని వాక్యానికి చెవి యొక్కకపోతే నీ ప్రార్థన దేవునికి ఇష్టం కాదంట. నువ్వు ఎంతకని ప్రార్థన చేసుకున్నా అది గాడ్ హేట్స్ దట్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన అసహించుకుంటున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నావు ఈరోజు? ఆ ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. నువ్వు వాక్యాన్ని చదవవు, వాక్యాన్ని వినవు, వాక్యాన్ని గ్రహించవు. నీ ప్రార్థన వాక్యానుసారమైనదిగా ఉండదు. ఏవేవో అడిగేస్తుంటావు, ఏవేవో కావాలంటుంటావు, ఏవేవో ప్లాన్లు వేసేస్తుంటావు. గీసుకోవచ్చు, రాసుకోవచ్చు, రంగులు పూసుకోవచ్చు, వేషాలు వేయొచ్చు, వేషధారణ వేయొచ్చు. కానీ నీ ప్రార్థన దేవునికి అసహ్యం. నీ ప్రార్థన దేవునికి అసహ్యం. ఈ రోజున మనం తెలుసుకోవాలి ఏంటట, దేవుని చిత్తం ప్రకారం చేయను వాని ప్రార్థన దేవుడు ఆలకించడు. పాపంలో కంటిన్యూ అవుతూ ప్రార్థన చేస్తున్న వాడి ప్రార్థన దేవుడు ఆలకించడు. వాక్యం వినని వాని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. వాక్యమే కదా దేవుడు మాట వినకున్నా నువ్వు ప్రార్థన చేయటం ఏంటి? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు వినాలి కదా. నువ్వు దాన్ని విని గ్రహించి దాని ప్రకారం ప్రార్థన చేసుకోవాలి కదా అని చెప్తున్నాడు. ప్రార్థన ఎలా చేయాలి? మీరు వెళ్ళి తలుపులు వేసుకొని ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి చెప్పాడు. ప్రార్థనలాగా చేయాలో చెప్పాడు. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక అని చెప్పాడు. దేవాని చిత్తం జరగాలని ప్రార్థన చేయండి. నీ నామం ఘనపరచబడాలి, నీ నామం కీర్తించబడాలి, నీ నామం కొనియాడబడాలి. పరలోకమందు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అది భూమి మీద నెరవేర్చబడాలి. నా గురించి ఏం ఆలోచిస్తున్నావో అది నా జీవితంలో జరగాలి. నా కుటుంబాన్ని ఎలా దీవించబోతున్నావో అదే జరగాలి. నా కుటుంబాన్ని ఎలా నడిపించబోతున్నావో అది జరగాలి. నా కుటుంబాన్ని ఎలాగా స్థిరపరచబడిపోతున్నావో అది జరగాలి. నా సేవను ఎలా దీవించబోతున్నావో అది జరగాలి. ఎలాగ మమ్మల్ని నడిపించబోతున్నావో అది జరగాలి. నీ నడిపింపు ఉండాలి, నీ మాట ఉండాలి, నీ సందేశం ఉండాలి, నీ సన్నిధి ఉండాలి, నీ నీతి మాలో ఉండాలి, నీ మార్గాలు మాతో ఉండాలి, నీ ప్రత్యక్షత మాతో ఉండాలి. ప్రార్థన చేయి. చెప్పనా? నువ్వు ఎంత గెంతు, ఎక్కడికి పరిగెత్తు, ఎక్కడ ఏం చేయు, అదంతా కూడా డంబంలాగే ఉంటా తప్పించి కానీ దేవునికి ఒక్క వీసమైన అది ఉపయోగపడదు. అది ఒక్క వీసం కూడా ఉపయోగపడదు ఎవరికి. 100 పనులు చేసి దేవుడికి అవమానం తెచ్చేదానికన్నా ఒక్క పని చేసి దేవుడికి మహిమ తీసుకురావడం ఎంతో మిన్న. అదే
ఆ ఒక్క పని ఎలా చేయగలుగుతావంటే దేవుడు నీతో మాట్లాడేది నువ్వు వింటేనే చేస్తావు. ఏంటట? దేవుడు నీతో మాట్లాడేది నువ్వు విని గ్రహిస్తే ఆ పని చేస్తావు. మరి ధర్మశాస్త్రాన్ని అలాగే దేవుని వాక్యాన్ని నీ చెవుకి వినబడకుండా నీ చెవు మూసుకుంటే, నీ హృదయాన్ని మూసుకుంటే, వచ్చి దేవా దీవించే దేవా అని వింటే గనక ఎలాగ దీవిస్తాడయ్యా? ఏ బేసిక్ మీద దీవిస్తాడు? నీకు నీ స్టాండర్డ్ ఏంటి? నువ్వు దేవుని వాక్యాన్ని వినవు, దేవుని చిత్తాన్ని జరిగించవు, దేవుని నీతిలో నుండవు. నీ పట్ల ఎలాగ దేవుడు కార్యం చెయ్యాలి? ఇక్కడ అంటున్నాడు కదా, అసలు నీతిమంతుడు ఎవరు? ఒక క్వశ్చన్ వేసుకున్నాం. అసలు నీతిమంతుడు ఎవరు? అది నీతిమంతుడు ఎవరు? పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు దేవుని గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. లూకాసు 18వ అధ్యాయము 9వ వచనంలో. ఇద్దరు ప్రార్థన చేసుకుని పరిసయ్యుడు తను చేస్తున్న ప్రతి పనిని బట్టి కూడా దేవా నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, అని చేస్తున్నాడు. శంకరి ప్రార్థన దేవునికి కొంచెం దూరంగా ఉండి భయంతో, భక్తితో, దేవుడి వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి కన్నీరు కాచి, దేవా నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకొంచున్నానయ్యా, వాడు చేసే వాటిలో నేను కనీసం ఏమీ చేయలేకపోయాను, నేను చాలా వెనకబడి ఉన్నాను ఆత్మీయతలో అని ఎవరైతే తన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని దాన్ని తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వాడే నీతిమంతుడు. జరిగాయి, ఏవో జరిగిపోయినవండి, అయిపోయి మరి ఇంకేం చేయలేదు మీరు. దాన్ని మరి జరిగిపోయిన దాన్ని మీరు నివృత్తి చేసుకోలేరు, మీరు వాటి నుంచి బయటకు రాలేరు. కానీ మీరు దేవుడి దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. మీ పాపములు మీరు ఒప్పుకుంటే నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడంటే తన రక్తంతో మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు, తన నీతిని మీకు అనుగ్రహిస్తాడు. యోహాను భక్తుడు తన పత్రికలో చెప్తున్నాడు, 1వ యోహాను 1వ అధ్యాయం 7-9 వచనాల వరకు. మనలో మన పాపం లేదనుకుంటే మనం చీకట్లో బ్రతుకుతున్నట్టే, దేవుడిని అబద్ధకుడిగా చేస్తున్నట్టే. కాబట్టి డ్రామాలు, కథలు వద్దు. మనలో ఏవైనా పాపాలు జరుగుతుంటే గనక వాటిని దేవుడి దగ్గర చెప్పుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి కన్నీరు కాచి ప్రార్థన చేయి, ఒప్పుకొని ప్రార్థన చేయి. దేవా కరుణించు, నన్ను కరుణించు, నీ కరుణ నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి, నీ నీతి నాకు కావాలి, నీ పరిశుద్ధత నాకు కావాలి అని ప్రార్థన చేశాడు వీడు. ప్రభు అంటున్నాడు, వీడే ఆ పరిసయ్యుడి కన్నా నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడంట. హల్లెలూయా. నీతిమంతుడు అంటే ఎవరో తెలుసా? జరుగుతున్న తప్పిదాన్ని గుర్తుపెట్టి దాని నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేసేవాడే నీతిమంతుడు. ప్రభు దగ్గర చెప్పుకొని విడిచిపెట్టేవాడే నీతిమంతుడు. వాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇస్సంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే ఇస్సంకరి నీతిమంతుడని దేవుడే తీర్పు తీర్చాడు. వెనకబడి ఉన్నప్పటికీ,
ఆత్మీయతలో వెనకబడి ఉన్నప్పటికీ, పరిశుద్ధతలో వెనకబడి ఉన్నప్పటికీ, దేవుని పనుల్లో వెనకబడి ఉన్నప్పటికీ, దేవుని నీతిలో వెనకబడి ఉన్నప్పటికీ, దేవునికి ఇవ్వడంలో వెనకబడి ఉన్నప్పటికీ, దేవుని గుడికి రావడంలో వెనకబడి ఉన్నప్పటికీ, ప్రార్థన చేయట్లో వెనకబడి ఉన్నప్పటికీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని నీతిని పొందుకొని వెళ్ళిపోయాడు ఇంటికి. దేవుడు తనకు క్షమించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. అలాగే మనకి యెహెజ్కేలు గారు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో 1-5 చదువుకుంటే కనుక అక్కడ చాలా గొప్ప మాట ఉన్నాయి. 2 మాటలు చదివి నేను వినిపించాలని ఆశపడుతున్నాను. 20వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా ఆయన వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పి దేవుడు సెలవిచ్చేశాడయ్యా. దేవుడు చెప్పేశాడు ఒకే మాట, నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు బ్రతకవేంక, కాబట్టి నీ ఇల్లు చక్క పెట్టుకో, ఇంక నువ్వేమైనా పనులు గట్టు ఉంటే కనుక నీ ఫినిష్ చేసేసాయి అని చెప్పాడు. అప్పుడు యెహెజ్కేలు ఏం చేశాడు? హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా, నాట్ హెజ్కియా. ఓకే, హిజ్కియా ఏం చేశాడు? నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతను తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చు యెహోవాను ప్రార్థించాను. నువ్వు ప్రార్థన చేయడానికి నీ దగ్గర ఒక ఆధారం ఏంటి? దావాయిని నీతిగా బ్రతుకుతున్నానయ్యా, యథార్థంగా బ్రతుకుతున్నానయ్యా, నీ దృష్టికి అనుకూలంగానే బ్రతుకుతున్నానయ్యా అని దేవుడితో చెప్పగలిగిన స్థితి నీకుందా? ఆ పరిస్థితి నీకు ఉందా? ఆ పొజిషన్ నీకుందా? నీ దృష్టికి నేను అనుకూలంగా నడుస్తున్నాను, నీ దృష్టికి అనుకూలంగా పనులు చేస్తున్నాను, నీ చిత్తానుసారంగా నేను జీవించాను. ఇప్పుడు నన్ను చంపేస్తావా? దేవా జీవింపు చేయవా? జీవమివ్వా? బ్రతకివ్వా? బ్రతకనివ్వవాట. ప్రవక్త చెప్పాడే, నన్ను బ్రతకనివ్వవంట, నువ్వు బ్రతుకవు గనుక అని అన్నాడు. డాక్టర్స్ ఏం చేస్తారు? ఇంకా మరి ఇంకా లేదండి, చచ్చిపోద్దండి అని చెప్తారు. అవునా కాదా? తీసుకెళ్ళిపోండి, లేకపోతే ఉంచాలంటే ఉంచండి, తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోయి మేము చేయాల్సింది ఏమి కూడా ఇంకా లేదు అని అంటారు. అలా సెలవిచ్చేసాము. ఆయన ప్రవక్త, పెద్ద ప్రవక్త యెషయా గారే. అలాంటి ప్రవక్త ద్వారా నాకు సందేశాన్ని పంపించావా? మరి నేను నీ దగ్గర యథార్థంగా బతకలేదా? నీతిగా బతకలేదా? నువ్వు చెప్పిందే నేను చేయలేదా? నీ చిత్తాన్ని నేను జరిగించలేదా? ఒకవేళ నీ చిత్తానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తే గనుక దయతో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కృపతో జ్ఞాపకం చేసుకో. నీ దయ నా పట్ల ఉండాలా, నీ కృప నా పట్ల ఉండాలి, నీ కనికరం నా పట్ల ఉండాలి, నీ కరుణ నా పట్ల ఉండాలా, నీ కటాక్ష నా పట్ల ఉండాలి. కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించెను. యెషయా నడిమిసాల్లో నుండి అవతలకు వెళ్ళక మునిపే
యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హల్లెలూయా. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. నీతిమంతుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతుల మొర్రల మీద దేవుని చెవి ఒగ్గును. నీతిమంతుని మీద యెహోవా దృష్టి కలిగి ఉన్నది. అయ్యా ప్రభువా, నీ చిత్తం ప్రకారం నేను చేశానే పని, నిన్ను కనపరిచే పనే చేశానే అని హిజ్కియా ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చినప్పుడు యెషయా ప్రవక్త ఇంకా నడిమిసాల దాటకుండానే 4 అడుగులు వేసి వెళ్ళిపోతున్న యెషయా ప్రవక్తను మళ్ళీ వెనక్కి వెళ్ళి పంపించయ్యా. He prayed and I have heard his prayer and I have answered his prayer. I have granted his life for 15 years more. యెషయా, ప్రభువా, చస్తావని చెప్పి వెళ్ళిపోతున్నావా? ప్రభువా, అయితే మళ్ళా వెళ్ళు. ఈలోపు ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదిగో తను నీతిగా బ్రతికిన బ్రతుకును నా దగ్గర పెట్టి ప్రార్థన చేశాడయ్యా. తను చేసిన పని నాకు అనుకూలంగానే చేశాడు. యథార్థవర్తనుడే. ఏదో వ్యాధి కలిగింది, నీతిమంతుడికి వ్యాధి కలగదు. దేవుడు చంపేస్తాడు అనుకున్నారా? నో. ఇంకా ఆయన దేవుడు సేవ చేయాలని ఆశ ఉంది. ఇంకా నీతిగా బ్రతకాలి, ఇంకా దేవుడికి అనుకూలంగా బ్రతకాలి, దేవుడు మార్గాల్లో నిలవాలి, దేవుడు పనులు జరిగించాలని ఆశ అలిగి ప్రార్థన చేశాడయ్యా. వెళ్ళు, నువ్వు మళ్ళీ వెనక్కి హిజ్కియా దగ్గరికి వెళ్ళు. నేను ఆయనకి మాట ఇచ్చాను. ఏమంటాడట? వెళ్ళి ఏం చెప్పాలి తెలుసా? నేను నీ కన్నీళ్ళు చూచాను, నువ్వు కన్నీళ్ళు విడచడం చూచాను, నీ ప్రార్థన అంగీకరించాను, నిన్ను బాగు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా అని మాటలు చెప్పు. 3 రోజుల్లోపే నువ్వు మందిరానికి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ దినం నువ్వు యెహోవా మందిరానికి ఎక్కిపోదు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యం నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించిన చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడాను. హల్లెలూయా. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును, నేను 3వ దినమున ఆయన మందిరానికి ఎక్కిపోదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అతడు అడుగగా, యెషయా ఇట్లను తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకే హిజ్కియా ఇట్లను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10
గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవున్నట్లు చేశాను. ఎవరు నీతిమంతులు? దేవుని కనికరాన్ని కోరుకునేవాడు, ఒకవేళ నా జీవితంలో ఏదైనా తప్పు జరిగిందేమో అని పశ్చాత్తాపాన్ని పొందినవాడు, పాపాన్ని ఒప్పుకున్నవాడు, దేవుడి నీతిలో ఇంకా ముందుకు కొనసాగడానికి ఇష్టపడేవాడు, దేవునికి అనుకూలంగా బ్రతికేవాడు, దేవునికి అనుకూలంగా కార్యాలు చేసేవాడు, దైవ చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే నీతిమంతుని జాబితాలోకి వస్తాడు తప్ప దేవభక్తి ఉన్నంత మాత్రాన, లేక బాప్తిసం ఉన్నంత మాత్రాన, గుడికి వెళ్ళినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, బైబిల్ మోసినంత మాత్రాన ఆ నీతి, దేవుడి నీతి మనకు రాదు. ఎల్లవేళలా చేసిన తప్పిదాలను గుర్తుపెట్టుకొని దేవుడి దగ్గర ఒప్పుకొని చెప్పుకొని వాటి నుంచి విడిపించబడటమే, లేక దేవునికి లోబడ్డమే, దేవుని వైపు తిరగడమే దైవిక నీతి తప్ప ఇంకొకటి ఏమీ కూడా లేదు. ఇది ప్రతి ఒక్కరూ ఉంటుంది. ఏదో ఒక తప్పిదం మనలో ఉంటుంది, ఏదో ఒక పొరపాటు మనలో ఉంటుంది, ఏదో ఒక చెడ్డ పని చేసి ఉండవచ్చు. వాటిని గ్రహించి దేవుడి దగ్గర చెప్పి ఒప్పి దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవునికి లోబడి బ్రతికితే గనుక దేవుని నీతి నీలో ఉంటుంది. అప్పుడు ప్రార్థన చేయి. అప్పుడు ప్రార్థన చేస్తే నీ మొర్ర ఆయన వింటాడు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడి ఉంది? నీతిమంతుని విజ్ఞాపన లేక ప్రార్థన లేక మొర్ర లేక యాచన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఏంటట? మనఃపూర్వకమైనదై, అనగా దేవుని మనస్సుకు ఇంపైనదిగా ఉంటుంది, బహుబలము కలిగి ఉంటుందంట. ఏంటట? బహుబలము. ప్రార్థనే బలము మనకి, ప్రార్థనే వెన్నుముక్క మనకి, ప్రార్థనే జీవము మనకి, ప్రార్థనే దీవెన మనకి. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అని మనకి బైబిల్లో ఎన్నో మాటలుంటాయి. కానీ నీతిమంతుని యొక్క విజ్ఞాపన దేవునికి మనస్ఫూర్తిగా అక్కడ ఆయన మనస్సు ఉండిపోద్ది, ఆయన సన్నిధి ఉండిపోద్ది, ఆయన కనుదృష్టి ఉండిపోద్ది, ఆయన చెవులు ఉంటాయి, ఆయన వింటాడు, ఆలకిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన మొర్ర వింటాడు, ఆయన కన్నీరు చూస్తాడు, మన మొర్ర ఆలకిస్తాడు, ఆయుష్యిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదై ఉంటుంది, బహుబలము కలిగిందై ఉంటుంది. నీ ప్రార్థన నీకు బలం, నీ నీతి నీకు బలం. హల్లెలూయా. నీ కన్నీరే నీకు బలం. ఇవన్నీ పెట్టుబడులు, ఇవన్నీ ఎక్సర్సైజులు. నీ కన్నీరు నీకు బలం, నీ ప్రార్థన నీకు బలం, నీ కుటుంబానికి బలం, నీ సేవకు బలం. మనం ఏం చేయక్కర్లే, ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రభుని నమ్ముతూ ఉండాలి, నీతిగా ఉండాలి. నీతిగా ఉండి మొర్రపెట్టు, అక్కడ దేవుని కనుదృష్టి ఉంటుంది. దేవుడు
ఆలకిస్తాడు. వీడేం అడుగుతాడు అని ఆలకిస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో వీడు అని ఆలకిస్తూ చూస్తుంటాడు. ఇళ్ళల్లో మన పిల్లలు ఎవరైనా ఏడిస్తే అది ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంటాం మనం. అవునా కాదా చెప్పండి? లేకపోతే ఆడవాళ్ళు ఏడ్చినా మగవాళ్ళు ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తుంది, ఏం కావాలట అడుగుతామా లేదా చెప్పండి? అడుగుతాం. ఏం కావాలట అడిగి అది ఇస్తే ఏడుపు ఆపుతాడా అని ఆలోచిస్తాం. ఇవ్వగలిగే సత్తా, ఇవ్వగలిగే శక్తి, సామర్థ్యం మన దగ్గర ఉంటే మన పిల్లలకైనా మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ ఇవ్వలేకపోతే మన నాన్న ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభువే కార్యం చేస్తాడని చెప్పి ఆ కన్నీరు ఆపుతాం. అలాగే ఎవరు వినాలని ఏడుస్తారు? డాడీ వినాలి, మమ్మీ వినాలి. ఇంట్లో డాడీ మమ్మీ వినాలి. ఇంట్లో అవసరం తీరాలంటే అమ్మ నాన్నే తీరుస్తారు అని పిల్లలకు ఉంటుంది సెన్స్. దేవుని పిల్లలమైన మనము మన డాడీ వినాలి, మన ప్రభు వినాలి, మన దేవుడు వినాలి అనేటువంటి ఆశ మనకుంటుంది. కానీ మనము దైవికంగా నిలిచి, నీతిగా నిలిచి బ్రతికి ప్రార్థన చేస్తే గనక యెహోవా నీతిమంతుల మొర్ర ఆలకిస్తాడు. అదే వారికి బలము గలదై ఉంటుంది, అదే వారికి భాగ్యం తెస్తుంది, అదే వారికి బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, స్వస్థపరుస్తుంది. భూమి తన పంటనిచ్చిందంట, ఫలాన్ని ఇచ్చిందంట. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం వర్షించిందంట, భూమి తన ఫలాన్ని ఇచ్చిందంట. భూమి అనగా నీవే. భూమి మీద ఉన్నావు, నీ కాలు కింద ఉంది భూమి అంటే నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి భూమి ఫలిస్తుంది అంటే నువ్వు ఫలిస్తావు. నీ మీదకి వర్షం కుమ్మరింపబడుతుంది, ఆశీర్వాదపు వర్షం కుమ్మరించబడుతుంది. ఏలియా నీతిగా బ్రతికాడు, హిజ్కియా నీతిగా బ్రతికాడు, సుంకరి నీతిగా తీర్చబడ్డాడు, బ్రతికాడు. తర్వాత ఈరోజు నీవు నేను ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తూ పాపం చేస్తున్నాను. నేను ప్రభు దగ్గరికి వెళ్తూ దేవుని పని చేయకున్నా, దేవుని చిత్తం జరిగించుకున్న పాపంలో ఉన్నాం మేము. దేవభక్తులమై ఉండి పాపాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాం మేము. అందుకొరకే ఆయన మన మొర ఆలకించటం లేదేమో. ఒక్కసారి గ్రహిస్తావా నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి? ఒక్క క్షణం ఆలోచించే, నీ తప్పిదమేంటో దేవుడితో చెప్పుకో, ఒప్పుకో. ప్రభువా క్షమించు, నన్ను కడుగు, నన్ను అంగీకరించు, నన్ను నీతిగా చెయ్యి, కనికరించు, దయ చూపించు అని నువ్వు ప్రార్థన చేసుకుని నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే మరొకసారి ఆ కీర్తనలోకి వెళ్తూ చదువుకొని ముగిస్తాను. ఆ కీర్తనలో 34వ కీర్తన. హల్లెలూయా. ఎందుకు అంటే, ఎందుకు నీతిగా ఉండాలి అంటే చదువు. హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తన. సరే సార్. యెహోవా దృష్టి, ముగింపు, యెహోవా దృష్టి నీతిమంతుని మీద ఉన్నది. యెహోవా కాన్సన్ట్రేషన్ అంతా నీతిమంతుని మీదే ఉంది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. He always likes to hear from you.
నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అది ఆశీర్వాదం, అది దీవెన, అదే స్థిరపరచబడ్డం, అదే బలపరచబడ్డం, అదే దీవించబడ్డం. కాబట్టి ఈ రోజున నేను దైవికంగా బ్రతుకుతాను, దేవుని చిత్తాన్ని జరిగించడానికే జీవిస్తాను, దేవుని నీతిలో నిలబడతాను అని నువ్వు తీర్మానం తీసుకోగలిగితే ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ మీ చేతులు పైకెత్తి ఏకీభవిస్తే మాతో పాటు మీ కొరకు మేము ప్రార్థన చేసి ముగించాలని ఆశపడుతున్నాం. ఒక మాట, నీతిమంతుల మొర్ర మాత్రమే భూమి మీద విలువగలది, నీతిమంతుల మొర్ర మాత్రమే దేవుడు ఆలకిస్తాడు, నీతిమంతుల ప్రార్థన మాత్రమే భూమి మీద ఫలిస్తుంది. కాబట్టి మనము దేవుని నీతిని అనుసరించి దేవుని చిత్తాన్ని జరిగించి పాపానికి దూరంగా ఉండి, అవిధేయతకు దూరంగా ఉండి, అపరిశుద్ధతకు దూరంగా ఉండి దేవుని నీతిలో నిలిచి మనం మొర్ర పెడదాం. మన మొర్ర ఆయన ఆలకించు దేవుడై ఉన్నాడు. ఆ మొర్ర బహు బలము గలదై దేవుని గొప్ప కార్యాలు జరిగించడానికి ఆ నీతిలో నిలిచే మొర్ర ఒక్కటే మనకి సహాయపడగలదని ఈ రోజున నేను మీకు తెలియచేస్తూ ఈ నా మాటలు దేవుని నామ మహిమార్థమై మీ ఆశీర్వాదాల నిమిత్తమై ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేద్దాం. దయచేసి చేతులు పైకెత్తి మీరు ఏకీభవిస్తే గనక అమ్మగారు వచ్చి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదానికి కుదరాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు తెలుసుకుంటుండే ప్రభా, పది కరుణమయుడు కృపమయుడా దయామయుడానికి స్తుతి స్తోత్రాలు తెలుసుకుంటండి. నీ జీవమైన వాక్యం, నీ బలమైన వాక్యం తండ్రి, నీ దహస్తోర ప్రభ అందరికీ వినిపించు తండ్రికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభ నీ కను దృష్టి నీ మంత్రుల పైన ఉంటుంది దేవ, నీ స్తుతి స్తోత్రాలు తెలుసుకుంటండి ప్రభ. ఈ దినం నుంచి ప్రభ నీ సన్నిధిలో తండ్రి ఒప్పుకుంటాను తండ్రి. అయా ప్రభ నిత్యం నీ చిత్తం జరిగించడానికి ప్రభ, నీ వాక్యమును సరిచేయించడానికి ప్రభ, నీ నీతిని నిలకడగా ఉండడానికి ప్రభ అందరికీ నీ కృప దయచేయమని ప్రార్థిస్తుందండి. అయా ప్రభ హిచ్కియా ఏ విధంగా ప్రభ కన్నీటి ప్రార్థన చేశాడు, అలాగే తండ్రి ప్రభ నీ నీతిలో నిలకడగా ఉన్నారు తండ్రి. నీతి మంత్రం ప్రార్థన బహు బలమైనది తండ్రి. ఎస్ఐ దేవానికి స్తుతి స్తోత్రాలు తెలుస్తుంది తండ్రి ప్రభ. ఈ వాక్యం ఎంతో మంది ఆన్లైన్ ద్వారా విన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభ ఈ దినం నుంచి ప్రభ నీ నీతిలో నిలకడగా ఉండడానికి మమ్మల్ని కరుణించాను ప్రభ, మమ్మల్ని దీవించండి అయా. ప్రతి శ్రమాల నుంచి ప్రభను విడిపించి నడిపించి దేవుడు నీకు స్తుతి స్తోత్రాలు తెలుస్తుందండి. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబికిన ప్రభ పేరు పేరు దీవించండి. అలాగే ప్రభ ఎంతో మంది నాకు ప్రార్థిస్తుందండి. ప్రతి కుటుంబికిన ప్రభ పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచయను దీవించండి, పరిచయ ద్వారా అనేక మంది ప్రభ దీవించబడాలని ఆశిస్తున్నాను. అయా ప్రభా పరిచర్య కావాల్సిన ఈ నెలకు కావాల్సిన ప్రభ సర్వ సమృద్ధి మాకు దయచేయండి ప్రభ. ఆ బిడ్డలు కూడా దీవించండి, సంఘమును దీవించండి, కుటుంబికిని ఆశీర్వదించండి. సమస్త మహిమగంతా ప్రభావం మీద మార్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన మనకు సార్వత్రిక సంఘానికి ఈరోజు వాక్యం విని గ్రహించిన మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే ఈ నెలలో 10 గ్రామాల్లో దేవుని వాక్య పరిచర్య జరిగించాలి. దయతో మా కొరకు ప్రార్థించండి. దేవుని నడిపింపు మీ పట్ల ఉంటే గనక మా పరిచర్యకు మీరు పాలిభాగస్తులు అవ్వాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
మీరు నన్ను సంప్రదించవచ్చునవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు, లేకపోతే నాకు కాల్ చేయనవచ్చు. మిగతా విషయాలన్నీ కూడా మీరు తదుపరి కమ్యూనికేషన్స్లో మీరు మా దగ్గర నుంచి పొందుకోవాలని ఆశిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్.